హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా చికెన్ తోటి మటన్ తోటి రొయ్యలతోటి బిర్యానీలు చేసుకుని తిన్నాం కదా. ఇప్పుడైతే చేపలతోటి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే నా రెసిపీ కాదండి, మా అమ్మ చేస్తుంది. దీన్ని మచ్చిపూస అని అంటారు, చేపల మచ్చిపూస మాట. అయితే అమ్మ చేసినప్పుడు అయితే చాలా బాగుంది, నేను చేసినప్పుడు కొంచెం టేస్ట్ తగ్గిందన్నమాట. ఎందుకంటే అమ్మాయి కదా. నేనైతే ఎప్పుడు చికెన్ బిర్యానీ బాగానే చేస్తాను. చేపల బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేశానండి. దీనికోసమని ముందుగా మనం చేప ముక్కల్ని మంచిగా నీట్గా కడుక్కొని చేపల ఫ్రైకి మనము ఎలా కలిపి పెట్టుకుంటామో అలాగే కలిపి పెట్టుకోవాలి. కాదంటే అంత డీప్ ఫ్రై చేయొద్దు అన్నట్టు, కొద్దిగా పచ్చిగా లేకుండా కొంచెం ఫ్రై అవ్వాలి, మరి ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఫ్రై అయిన తర్వాత అవి ముక్కల్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఈలోపు నేను బిర్యానీలోకి కావాల్సిన సరుకులన్నీ, తాలింపు సరుకులన్నీ ఆయిల్ పెట్టుకుని అందులో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దీని ప్రాసెస్ వేరేగా ఉంది, కొంచెం వేరే ఉంది. నేను విన్నాను కానీ నేను మర్చిపోయాను చేసేటప్పుడు, కానీ ఇలా చేసినా కూడా బాగుందండి. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయి తర్వాత వేసాను. ఆ వీడియో అయితే నేను తీయలేదన్నమాట. అయితే తర్వాత మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకో, తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా పసుపు, కారము కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు పక్కన చేపలు ఫ్రై అవుతున్నాయి కదా, అయితే ఆ చేపల్ని తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బాగా ఫ్రై అయిపోతాయి అనేసి అవి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈలోపు ఇవి ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, అందులోనే మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం బియ్యాన్ని నానబెట్టుకుని మనము మామూలు పులావ్కి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున చేర్చుకోవాలి. అలాగే ఇక్కడ చేపల పులావ్ కూడా మనం అట్లనే చేసుకోవాలి. అయితే నేను మీకు కిందకు చెప్పాను కదా, టమాటా ముక్కలు మర్చిపోయానని. టమాటాలే కదా ఉడికిపోతాయిలే అనేసి నేను ఇంక తర్వాత యాడ్ చేశాను వాటిని. అయితే ఇప్పుడు అది మసిలిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ముక్కలను కూడా ఆ నీటిలోనే వేసుకోవాలి. ఎందుకంటే మనకి పులావు చేపల ఫ్లేవర్ రావాలి కదా, అందుకనేసి. ఇప్పుడు కొంచెం మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసట్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఎక్కువగా తిప్పొద్దు, ఎందుకంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి. అందుకని నేను ఎక్కువగా తిప్పలేదు, ఏదో అలా అలా సదిరేసాను అంతే. తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత అప్పుడు ఎండిపోయిన నిమ్మకాయ ఉంటే వేసుకోవాలి, కానీ నా దగ్గర లేదనేసి నేను ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నానండి. ఎందుకంటే నేను 1/2 కిలో బియ్యమే చేశాను. కిలో అయితే ఒక కాయ పిండుకోవాలి. నేనైతే 1/2 కిలో కాబట్టి ఒక చెక్క పిండుకున్నాను. అయితే ఇప్పుడు మనము ఆ బిర్యానీలోంచి ముక్కల్ని సపరేట్గా తీసేసుకోవాలి. ఎందుకంటే మనము బిర్యానీ వడ్డించుకునేటప్పుడు ముక్కల కింద అయిపోతాయి కదా, అందుకనేసి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, అది నెయ్యి కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి. నేనైతే దమ్ బిర్యానీ చేశానంటే కంపల్సరీ నెయ్యి వేస్తానండి. అయితే మనము అందులోనే కొంచెం గొయ్యి చేసుకోవాలండి. గొయ్యి చేసుకుని బిర్యానీలో ఆ చేప ముక్కల్ని గోతులో పడేయాలి. అప్పుడు పైన కొద్దిగా అన్నం వేసి కప్పేయాలి. తర్వాత మనము పుదీనా ఎక్కర్లొద్దు అన్నది మా అమ్మ, అందుకని నేను పుదీనా వేయలేదండి. కొత్తిమీర కడిగేసి కొత్తిమీరే వేసుకున్నాను. కలర్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే వేసినా కనిపించదు. ఆల్రెడీ మనము పసుపు, కారము వేసాం కదా, అందుకనేసి వేయలేదండి.